తాజాగా నెట్టింట కొన్ని పోస్టులు కనిపించాయి. సిద్ధార్థ్ లూత్రాకు ఫీజులు చెల్లించడం కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏమైనా ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పులు పోయే పరిస్థితి వస్తుందా అని. నిజంగా తనకు చెల్లిస్తున్నటువంటి ఫీజులు ఆ విధానాన్ని కనుక చూస్తే బహుశా ఇది వాళ్ళు కాసింత ఎటకారంగా పెట్టినా అది నిజమైన ఆశ్చర్యం లేదేమో అని చెప్పి ఎవరికైనా అనిపించక మానదు. తాజాగా సిద్ధార్థ్ లూత్రాకు చెల్లించిన 1,92,00,000 ఫీజుతో కలిపితే ఇప్పటి వరకు కొంచెం సరాసరి 10,54,00,000 రూపాయలు చెల్లించారట సిద్ధార్థ్ లూత్రాకి. అన్ని రాజకీయపరమైన కేసులే. అసలు ప్రైవేట్గా ఉన్న న్యాయవాదికి ఇంత ఫీజులు చెల్లించుకుంటే మరి అడ్వకేట్ జనరల్ ఎందుకున్నారు, మిగిలిన ఏజీపీలు ఎందుకున్నారు, జీపీలు ఎందుకున్నారు, పీపీలు ఎందుకున్నారు, ఈ న్యాయవాదులు ఏంది, వాళ్ళకి చెల్లించింది ఎంత? సిద్ధార్థ్ లూత్రాకు డబ్బులు ఇవ్వడం కోసమే కేసులు పెడుతున్నారని చెప్పి కూడా నెట్టెంట జోకులు వేలుతూ ఉన్నాయి. బహుశా ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఏందండి బాబోయ్, కొన్ని చూడండి. మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ గత ఏడాది నవంబర్ 25న ఒక్కరోజు వాదనలు వినిపించినందుకు సిద్ధార్థ్ లూత్రాకు 10 లక్షల రూపాయలు ఇచ్చారట, ఒకరోజు వాదనలు చెల్లించినందుకు. అలాగే నవంబర్ 26, 27 తేదీలో 2 రోజులు వాదనలు వినిపించినందుకు 10 లక్షల చొప్పున 20 లక్షలట. అంటే 3 రోజుల్లో 30 లక్షలు చెల్లించారట. అంటే చంద్రబాబు నాయుడు గారి సొంత లాయర్ అయితే మాత్రం ప్రభుత్వ డబ్బులు ప్రజల సొమ్ము ఎట్లయినా ఇచ్చేయచ్చా? ఇంతగానం ఇచ్చి పెట్టాలా? మరి ఈ ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఎందుకున్నారు? రిట్ పెట్టి ఇంకో దాంట్లో నవంబర్ 28న వాదన వినిపించినందుకు 10 లక్షలట. ఈ పిటిషన్ మద్యం కేసుకు సంబంధించింది కాదట, ఒక ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన కేసు. ఒక ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన కేసు. అసలు సిఐడికి ఎలాంటి సంబంధము లేదట. అయినా కూడా 2 రోజులు సిద్ధార్థ్ లూత్రా కేసు వాదించారు అని చెప్పి 20 లక్షలు చెల్లించారట. ఆ సిద్ధార్థ్ లూత్రాకి 20 లక్షలు చెల్లించినందుకు ఆ ఉద్యోగి పదవీ విరమణ బెనిఫిట్స్ ఎంతో మొత్తం ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా జనరల్గా. ఒక ఉద్యోగి పదవీ విరమణ బెనిఫిట్స్ మీద కూడా ప్రభుత్వం తరపున వాదించినందుకు 2 రోజులు 20 లక్షల డబ్బులా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కాన్ఫిడెంట్గా బయటకు చెబుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఏమైనా అంటే మాత్రం వ్యవస్థలు ఉన్నాయి, ఇష్టరీతిన వాడతామంటారు. ఎంత దారుణం అండి బాబు. ఇంకో మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో సిఐడి తరపున వాదనలో డిసెంబర్ 2న హాజరైనందుకు 20 లక్షలు చెల్లించారట, ఒకరోజు హాజరైనందుకు. ఇలా మొత్తం 6 రోజులకు 70 లక్షలు చెల్లించారట, 6 సార్లు హాజరైతే. అంటే ఈ 70 లక్షలకు 10% క్లర్కేజీ అంటే 7 లక్షలు కలిపి 77 లక్షలు చెల్లించారట. ఆ మేరకు ప్రభుత్వం RT 102 జారీ చేసిందట. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో సెప్టెంబర్ 19న సిఐడి తరపున హాజరైనందుకు సిద్ధార్థ్ లూత్రాకు 10 లక్షలట. అదే కేసులో విశ్రాంత IAS అధికారి ధనుంజయ రెడ్డికి ఏసీబీ కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో సెప్టెంబర్ 23న హాజరైనందుకు 10 లక్షలట. మళ్ళీ ముప్పిడి అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో సెప్టెంబర్ 24న హాజరైనందుకు 50 లక్షలట. 50 లక్షలా? చాణక్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో సెప్టెంబర్ 26న హాజరైనందుకు 20 లక్షలట. ఏందయ్యా ఇది? నేను చదువుతున్నది ఈ పత్రికలు ఇవి నిజమైనా లేకపోతే నీకేమన్నా కనుక గట్టిగా స్పెక్స్ తీసుకొని అయినా కరెక్షన్ చేసుకోవాలా? నాకు బాగానే కనిపిస్తాయే. బాపనపాడు మైనింగ్ కేసులో పోలీసుల తరపున సెప్టెంబర్ 22న వాదనలు వినిపించేందుకు 10 లక్షలట. ఇలా ఇంకొక కోటట, దానికి మళ్ళీ 10% క్లర్కేజీ, 1,10 లక్షలట. దానికి సపరేట్ ఇంకో జీవో 104 అట. అండ్ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి బెయిల్ పిటిషన్లో సిఐడి తరపున నవంబర్ 18న వాదనలు వినిపించినందుకు మళ్ళీ 10% క్లర్కేజీతో కలిపి మళ్ళీ డబ్బులు దానికోసం జీవో అట. మొత్తం ఓవరాల్గా 1,90,00,000 ఈ కేసు రిలేటెడే వాదనలు. ఏందబ్బా స్వామి, ఇంత ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇంత డబ్బులా? ఏం ప్రజల సొమ్మే కదా, ఎంత చెల్లితే చంద్రబాబు గారు సొంత న్యాయవాది ఆయన. కుమ్మి పడేయండి.